నా క్యారెక్టరే అలాంటిది. బహుశా అది నాలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ప్రాబబ్లీ కరెక్ట్. ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్. ఎందుకంటే అబద్ధాలు ఆడలేను, అట్ ది సేమ్ టైం కాళ్ళు పట్టుకోలేను, బట్ అట్ ది సేమ్ టైం హంబుల్గానూ ఉండలేను. బట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పాలనుకున్న మాట మొహమాటం లేకుండా చెప్తాను. అలాగని చెప్పి ఎదుటి వ్యక్తిని కించపరిచే వ్యక్తిని కూడా కాదు. వీటన్నిటితోటి ఒక ఫిలాసఫీ నేను డ్రా చేయాలనుకుంటున్నా. 76 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో ఇంకా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, తాగటానికి మంచినీళ్ళు లేక కొన్ని లక్షల గ్రామాలు, తినటానికి తిండి లేక, అమ్మిన పంటకి గిట్టుబాటు జరగలేక రోజు వందల మంది ఊరేసుకొని చనిపోయిన అన్నదాతలు, ఏ నేషనల్ హైవేకి వెళ్ళినా కూడా వందలాది మంది నెత్తురోడేటువంటి ప్రాణాలు, క్షతగాత్రులు. ఈ దేశం ఒక్కరోజు పని చేయకపోతే రెండో రోజు పూట గడవని 90% జీవితాలు. దీన్ని మార్చాలి అంటే ఒక చర్చ జరగాలి. ఆ చర్చ జరగటం కోసమే నాంది ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. బహుశా నా స్థాయిలో నేను 10 మందినో 20 మందినో 30 మందినో ఈ మీడియా ద్వారా ఒక 1000 మందినో ఆలోచింప చేయగలను తప్ప మొత్తం మార్చేస్తామని అయితే నేను ప్రయత్నం చేయటంలా. బట్ ఏదేమైనా ఒక పొలిటికల్ సిస్టమ్ ద్వారా మాత్రమే దేశం రాష్ట్రం బాగుపడుతుందని అని ఆశించే వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తిగా నేను ఉంటాను. కాబట్టి రాజకీయంగా మీరు నాకు ఒక ఓటు వేసి ఊపిరినివ్వమని అడుగుతున్నా. ఈ ఓటుతోటి నేను వండర్స్ సృష్టించేటువంటి అవకాశం నాకు ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని హృదయపూర్వకంగా వినయపూర్వకంగా కోరుకుంటూ, నాకు ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ వీడియో ఎవరిని కించపరిచేయడానికి తీసుకున్నది కాదు. ఒక వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి, ఏ ప్రభుత్వం యువతకి ఏం చేసిందని తెలియాలి కాబట్టి నేను చేసినటువంటి ఒక ప్రయోగం. దయచేసి ప్రజలందరూ, యువతీ యువకులందరూ సహృదయంగా దీన్ని స్వీకరిస్తారని భావిస్తూ